యెషయా గ్రంథము మనం చూసి ఉన్నాం. 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి, గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు అంటే ఏమిటి అర్థం? నివసిస్తూ ఉన్నటువంటి వారు. నివసిస్తూ ఎక్కడ నివసిస్తూ ఉన్నారు? గాఢాంధకారములో నివసిస్తూ ఉన్నటువంటి వారి మీద ఏమి ప్రకాశించినది? వెలుగు ప్రకాశించెను, జ్యోతి ప్రకాశించెను అని ఈనాడు విన్నటువంటి మనం మొదటి పఠనంలో ఆలకించిన విధముగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈ యొక్క ప్రవచనము, ఈ యొక్క లేఖనము క్రీస్తు ప్రభువులో నెరవేరింది అనటలో ఎటువంటి సందేహము లేదు. ఇదిగో ఈ లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడవడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వెలుగును మనం పొందాలి అంటే, ఆ చీకటిని మనం విడిచిపెట్టాలి అంటే, పాపపు జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. ముందుగా పాపపు బుద్ధులైతే ఏమైతే మనలో ఉన్నాయో వాటిని మనము విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా మనము వెలుగు బిడ్డలుగా గుర్తించబడతాం. ఇది సత్యం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజు మనం వినటువంటి ఈ యొక్క వాక్యం ద్వారా చీకటిలో నడుచు జనులు వెలుగును చూశారు. క్రీస్తు ప్రభు రాకతో చాలా మంది జీవితాల్లో అద్భుత కార్యాలు చేశాడు. గురుడి వారు చూడగలిగారు, నడవలేనటువంటి వారు నడవగలిగారు. పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్నటువంటి వారికి వారు పశ్చాత్తాపడ్డారు, పరిశుద్ధమైన జీవితం వైపు అడుగులు వేశారు. అనారోగ్యముతో బాధపడుతున్న వారు ఆరోగ్యాన్ని పొంది ఉన్నారు. ఈ విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనేక అద్భుత కార్యాలు చేశాడు తన యొక్క రాకతో. ఆ విధంగా వారి యొక్క జీవితాల్లో వెలుగును నింపాడు. మరి మనము ఆయన్ను అనుసరిస్తూ ఉన్నటువంటి మనము ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం? చీకటి బ్రతుకుల్లో ఉంటూ ఉన్నామా? ఇతరులకు వెలుగుగా మనం జీవిస్తూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు వెలుగుగా ఈ లోకంలోనికి అడుగు పెట్టాడు. ఆయన అనుసరిస్తున్నటువంటి మనము కూడా ఆ వెలుగును పంచే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను మలుచుకున్నప్పుడే మనము నిజమైనటువంటి క్రిస్మస్ను జరుపుకుంటున్నామని అర్థము ప్రియ దేవుని బిడ్డలారా.